అందరికీ ఈరోజైతే మా తమ్ముడు పెళ్ళి ఆల్బమ్ నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఎట్లా ఉన్నాయి ఏంటి ఫొటోస్ చూపిస్తాం మీకు కూడా. ఇదిగోండి ఫస్ట్ వాళ్ళిద్దరి ఫోటో అయితే వచ్చింది ఎంట్రన్స్లో. ఇప్పుడు చాలా డబ్బులు అవుతున్నాయండి. మా మ్యారేజ్ అప్పుడైతే అంత ఎక్కువ కాదు డబ్బులు, ఇప్పుడైతే చాలా డబ్బులు అవుతున్నాయి ఫొటోస్కి. ఇదిగో చూడండి, ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే వాళ్ళ ఫోటో పెట్టారు. ఇంకా వాళ్ళిద్దరు నేమ్స్ వినాయకుడిది ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో అలా పెట్టారండి. చాలా బాగా చేశారు ఫొటోస్ అయితే. నేను ఆల్రెడీ అంతకుముందు పెట్టాను ఒకటి. ఇక్కడేం మా తమ్ముని పెళ్లి కొడుకు చేసినప్పుడు అండి అక్షింతలు వేస్తున్నాను నేను మా చెల్లి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి మేమిద్దరం కూడా దిగాం. తినొచ్చేసి మా మేనత్త అండి, తిను మా మేనత్తే. మేమందరం కలిసి మా ముగ్గురం కలిసి అయితే ఒక ఫోటో అయితే దిగాము. తాంబూలం ఇస్తున్నాడు అప్పుడు తీసిన ఫొటోస్ అండి ఇవి. చిన్న తాతయ్య అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు. ఇదేమో కార్లో ఎక్కినప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అండి ఈ ఫొటోస్. కళ్యాణ మండపానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. నేను అప్పుడు డ్రెస్ వేసుకున్నానండి. మార్నింగ్ తెల్లారుజామున కదా మేము వెళ్ళింది. ఇంకా డ్రెస్ వేసుకున్నా అక్కడికి వెళ్ళాక రెడీ అవుదామని చెప్పి. తెల్లారుజామున 3:00 ఇది మేము స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇంకా కార్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీశారు వీడికి. చూడండి ఎంత బాగున్నాయి ఫొటోస్. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి కాలు కడుగుతున్నాడు. ఇంకా స్వీట్ తినిపించుకొని ఇంకా బాగా మధ్య ఎత్తుకోవాలి కదా అందుకని చెప్పి. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి. కళ్యాణ మండపం అక్కడ ఎంట్రన్స్ బ్యానర్ అది కట్టారు అక్కడది. ఇది లోపలికి వచ్చాక మండపం లోపలికి వచ్చాక ఒక ఫోటో అయితే తీశారు కూర్చోబెట్టి. ఇక్కడ వచ్చేసి ప్రధానం అండి, అమ్మాయికి ప్రధానం చేస్తారు కదా బొందేస్తాం అది. వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నట్టు. ఇవ్వండి మా అమ్మ గంధం అయితే పూస్తుంది, చీర అవైతే పెడుతున్నారు. వాళ్ళ కోడలని అనిపించుకోవాలి కదా అందుకని ప్రధానం అనేది ఉంటుందండి మా అమ్మ వాళ్ళు అయితే. మా అత్తి వాళ్ళైతే లేదు బొందు అనేది. ప్రధానం ఉంది కానీ బొందు లేదు. మా అమ్మ వాళ్ళకైతే ఉందండి. అందరూ ముత్తైదులు కలిసి 5 ముత్తైదులు అయితే బొందు అయితే వేసేసారు. ఇదిగోండి మా అమ్మ మా నాన్న మేమందరం కూడా ఒక ఫోటో. అసలు కంగారు పెట్టేశారండి. అసలు నేను శారీ ఒకటే కట్టుకున్నా జడేపించుకొని, ఇంకా కంగారు పెట్టేస్తున్నారు. అట్లనే జిడ్డుగా ఉంది ఫేస్ వచ్చేసా. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే బొందేసిన ఫోటో. తన ఫోటో ఒకటే సింగిల్గా అయితే కొబ్బరి బండాలు ఇప్పిస్తారంటండి. ఇంకా మా అమ్మకైతే కొబ్బరి బండం ఇప్పిస్తున్నారు. ఇంకా ముత్తైదులకి వాళ్ళందరికీ అందరూ కూడా అక్షింతలు వేస్తున్నారు. మా పిన్ని మా బాబాయ్ వాళ్ళండి మేము. తన సింగిల్ ఫోటో ఇద్దరం బ్లాక్ అండ్ వైట్లో అట్లా వచ్చేసి హారతి ఇస్తున్నామండి. మా బొడ్డోడు చూడండి ఎప్పుడు దిగాడో కూడా మాకు తెలియదు ఈ ఫొటోస్. ఫోన్లో చూసేటప్పుడు చూడడమే తప్పితే. మర్ష మా తమ్ముడు ఇద్దరు మామ అల్లుళ్ళు కూడా ఫోటో దిగారు ఒకటి. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడికి పారాణి రాస్తున్నానండి. మేనత్ అయితే భాస్కరం కడుతున్నారు. ఇంకా పూజ మీద అయితే కూర్చోపెట్టారు. కొండి పూజ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరంతా. ఇక్కడేమో వాడు ఒక్కడిదే. వీడిని కూడా పూజ మీద అయితే కూర్చోపెట్టారండి. పూజ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ తనది ఒక్కటే ఫోటో. ఇక్కడ కూడా తను పూజ చేస్తున్నప్పుడు తీశారండి స్టిల్ ఫొటోస్. వాడు దండం పెట్టుకున్నప్పుడు ఒక ఫోటో తీస్తారండి. చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే నిజంగా. అబ్బాయి అంటుంటే ఏమిటా అనుకున్నాంలే కానీ చాలా బాగా అయితే తీశారు ఫొటోస్. ఏంటి అంత రేట్ చెప్తున్నారు, ఫొటోస్ ఎట్లా వస్తాయో ఏంటో అని భయం వేసింది. దాదాపు ఎట్లా కాదన్నా పెన్ డ్రైవ్ కానీ 2 ఆల్బమ్స్ ఇచ్చారండి. 65,000 ఏమో పడినట్టున్నాయి మొత్తం ఫొటోస్ అన్నీ కూడా. అంటే తను మాకు 300 షీట్లు చెప్పారు. 300 షీట్లు దాడిపోయినాయి. ఇంకా షీట్లు పడినాయండి మాకు. దానివల్ల కాస్ట్ కూడా పెరిగిపోయింది. కన్యాదానం చేస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళైతే. ఇదిగోండి కన్యాదానం. కన్యకరకు సంపన్నం కనకభరణ పోషితం. వాళ్ళు రాస్తారు ఇలాంటి కొటేషన్స్ బాగా అనిపిస్తాయి నిజంగా. ఇంకా అమ్మ వాళ్ళు
అదంతా చాలా బాగా వచ్చాయండి ఫొటోస్. నిజంగా అసలు ఏమో అనుకున్నాంలే కానీ చాలా బాగా అయితే చేశారు ఆ అబ్బాయి. ఇక్కడ కనిపిస్తున్నాను లేదు నేను, అక్కడ కూడా వీడియోలు తీసుకుంటున్నాను నేను. మా తమ్ముడు పెళ్ళైనా కానీ ఏం చేస్తాం, ఎవరు లేరండి నాకు వీడియోస్ తీయడానికి. ఇంకా తప్పలేదు, అందుకే నేనే తీసుకుంటున్నాను. ఎవరు తీపైనా పర్లేదు నేనే తీసుకుంటాలే అని చెప్పి. ఇంకా అయిపోయిందండి కన్యాదానం. బట్టలు కూడా పెట్టేశారు అమ్మాయికి. అక్షింతలు వేస్తున్నారు అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న. ఇదిగోండి జీలకర్ర బెల్లం ఫొటోస్. ఇదిగోండి మా కప్పుల్ ఎంట్రన్స్ వచ్చేసాం. మా టైగర్ వచ్చేసాడు, సూపర్ ఉంటాడు మా బావ. మనిషి నలిపోయినా కూడా చాలా బాగుంటాడండి, మొహం కళ అదంతా కూడా. నాకంటే కూడా తనే బాగుంటాడు.